సేంద్రియ వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై గుంటూరులో సెంట్రల్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాగు చేస్తున్న అభ్యుదయ రైతులతో పాటు నిపుణులు, సైంటిస్టులు, అధికారులు కలిసి ప్రస్తుత వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సేంద్రియ సాగుపై చర్చించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రీజనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్, రైతు సాధికారత సంస్థలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అభ్యుదయ రైతులు పాల్గొని సేంద్రియ సాగులో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. రసాయనిక ఎరువుల వినియోగం లేకుండా సహజ విధానంలో మట్టితో సివిఆర్ పద్ధతిని ఆవిష్కరించిన అభ్యుదయ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక పథకాలపై అన్నదాతలకు అవగాహన కల్పించామని ఆర్సీఓఎన్ఎఫ్ డైరెక్టర్ అజయ్ సింగ్ రాజ్పుత్ అన్నారు. There is a very important scheme of Government of India, Ministry of Agriculture, to have a consultation with the all stakeholders regarding about natural farming promotion. If any kind of problems comes, how to solve it, what are the techniques and technologies. So confidence can be built during this program. So this is one day important program. We have one Padam Shri CVR Reddy sir and my colleague Dr. Praveen Gupta is organizing. It's a wonderful program and farmers are doing very well. And mostly all the farmers are promoting natural farming only. So I think Andhra Pradesh can lead in the country to promote natural farming. సేంద్రియ సాగును వృద్ధి చేయాలన్న లక్ష్యంతో సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ సంస్థ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని ఆర్సీఓఎన్ఎఫ్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రవీణ్ అంటున్నారు. ఇక్కడ ఈ గుంటూరులో రీజనల్ సెమినార్ ఆన్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక వర్క్ షాప్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, మా ఆఫీస్ తరఫున. దీంట్లో భాగంగా రైతులను 100 మంది రైతులను ఈ ప్రోగ్రామ్కి మరి ఇన్వైట్ చేసి వాళ్ళలో ప్రోగ్రెసివ్ ఫార్మర్తో మరి డిస్కషన్ చేయడము, కన్సల్టేషన్ చేయడము, ప్యానల్ డిస్కషన్ చేయడము, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే వాళ్ళకున్న సలహాలు, సూచనలు వీటిని తీసుకొని మరి ఒక ప్రొసీడింగ్స్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీన్ని సబ్మిట్ చేయడం, మా డైరెక్టర్ ఎన్సిఎన్ఎఫ్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 1 డే ప్రోగ్రామ్. తర్వాత దీంట్లో మనం బెస్ట్ ఫార్మర్స్కి, ప్రాక్టీసెస్కి అవార్డ్స్ కూడా ఇక్కడ రైతు సాధారిక సంస్థ, తర్వాత మరి మా రీజనల్ కౌన్సిల్స్ వీరందరి సపోర్ట్తో, వాళ్ళందరి మరి ప్రోత్సాహంతో, వాళ్ళందరి కొలాబరేషన్తో మేము ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తాం.